దేవుని నామానికి వందనాలు. సమయం ఇచ్చిన సేవకుడికి నా వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, మేము జూలై 5వ తారీఖున గుంటూరు వచ్చామండి. పిల్లల చదువు నిమిత్తం నాకు ఒక పాప, ఒక బాబు. పాప ఏమో విజ్ఞాన్ యూనివర్సిటీలో చదువుతుంది, అగ్రికల్చరు ఫస్ట్ ఇయర్. బాబు ఏమో చలపతిలో ఫస్ట్ ఇయర్, బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అయితే ఇక్కడికి రాకముందే సేవకులు నాకు తెలుసు. నేను ఇబ్రహీంపట్నం, మాది నేటివ్ ప్లేసు. అక్కడ ఉన్నప్పుడే నేను ఏదైనా మీటింగ్లు పెట్టినా, ప్రత్యేక కూడికలు ఉన్నప్పుడు నేను వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్తూ ఉండేవాళ్ళను. ఇక్కడికి వచ్చాక మా బాబును ఒక కాలేజీలో జాయిన్ చేసాము. జాయిన్ చేస్తే అక్కడ ఒక 10 రోజులు వెళ్ళాడు వాడు. వెళ్ళి నాకు అసలు అక్కడికి వెళ్ళబుద్ధి కావట్లేదు, ఎవరు రావట్లేదు, సరైన ఫ్యాకల్టీ లేదు, అందరూ గ్రౌండ్లో హాస్టల్లో తిరుగుతున్నారు, నేను వెళ్ళడం అక్కడ కదని చెప్పేసి ఇక ఒక 20 రోజుల దాకా కాలేజీకి వెళ్ళలేదు. వెళ్ళకపోతే ఇదేంటి వెళ్ళకపోతే ఎలా నాన్న, నేను అంత ఫీజు కట్టి జాయిన్ చేశాను కదా, మరి ఇప్పుడంటే ఏం చేయాలి, సర్టిఫికెట్లు కూడా ఇవ్వరు అని చెప్పేసి నాకు తెలిసిన వాళ్ళందరిని అడిగాను. అడిగితే అందరూ ఒకటే మాట అన్నారు, ఒక్కసారి జాయిన్ అయితే 4 సంవత్సరాలు ఫీజు కట్టాల్సిందేనమ్మా, సర్టిఫికెట్లు అయితే ఇవ్వరు, ఇంకా అది మీరు కట్టుకొని తీసుకోవటమే, ఇంకా అవి వదులుకొని ఇంకోసారి జాయిన్ చేసుకోవాలంటే ఏదన్నా మళ్ళీ లెటర్ పెట్టుకోవాలి, మీరు ఏదన్నా దానికి కారణం చెప్పాలి, అంత ఇదిగా వాళ్ళు వదలరు అని చెప్పేసి అన్నారు. ఇంకొక రోజు నేను సేవకుడికి ఫోన్ చేసి మాట్లాడాను, అయ్యా ఇదయ్యా పరిస్థితి, కానీ వాడు వెళ్ళనంటున్నాడు, మరి వాడు భవిష్యత్తు ఏంటో నాకు భయం వేస్తుందంటే ఒకటే మాట చెప్పారు, ఏం కాదమ్మా, ప్రార్థన చేసుకొని వెళ్ళండి, నేను ప్రార్థన చేస్తాను, దేవుడే సహాయం చేస్తాడని చెప్పేసి చెప్పారు. చెప్పినప్పుడు ఒక రోజు వెళ్ళాను నేను కాలేజీకి బాబుని తీసుకొని. మాట్లాడదాన్ని వెళ్తే ప్రిన్సిపాల్ గారు బాగా సీరియస్ అయిపోయారు. అలా ఎందుకు ఇస్తాము, ఫీజు వేయించుకొని రండి, 4 సంవత్సరాలకి ఎంత కట్టారు, నేను ఫస్ట్ ఇయర్ 50,000 కట్టానండి చెప్పేసి మళ్ళీ తెల్లారి ఆగి రెండో రోజు వెళ్ళాను నేను. రెండో రోజు వెళ్తే ఆ రోజు ప్రార్థన చేయించుకున్నా. మళ్ళీ సేవకుడు అన్నారు కదా, ఆశపడిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడమ్మా, మీరు వెళ్ళండి, కార్యం జరిగిద్ది, మనుషుల మీద కాదు దేవుడి మీద విశ్వాసంతో వెళ్ళండి అని చెప్పేసి అన్నప్పుడు నేను ఆ ఒక్క మాటతోనే ఇంక వెళ్ళాను. వెళ్ళినప్పుడు ప్రిన్సిపాల్ గారు రూమ్కి ఎదురుగా కూర్చున్నాం. మా సార్ ఎవరితోనో మాట్లాడుతున్నారు. భయంగానే వెళ్ళి కూర్చున్నాను. కూర్చుంటే ఆయనే ఒక అరగంట నా వైపు చూస్తూనే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతూ. ఇంకా చూసి నా దగ్గరికి ఆయనే బయటకు వచ్చి డోర్ తీసుకొని వచ్చి నా దగ్గర చెయ్యి ఇలా ఊపారు, ఇలా రమ్మా అని. నేను లేచి వెళ్ళాను. ఒక అరగంట కూర్చోమ్మా, నీ సర్టిఫికెట్ నీకు ఇస్తాను అన్నాడు. ప్రిన్సిపాల్ గారు వచ్చి ఒక అరగంటలో నీ సర్టిఫికెట్లు ఇస్తానమ్మా అని చెప్పేసి కూర్చోమ్మా అన్నారు. అని నువ్వు కట్టిన ఫీజు కూడా నీకు ఇచ్చేస్తానమ్మా అన్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను.